హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. ఇక్కడ చూడండి, థర్డ్ చాప్టర్ అంటే థర్డ్ లెసన్ ఉంది కదా, ఫస్ట్ ఇయర్ బాటనీలో. చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరు చూసి ఏంటంటే భయం వేస్తుంది. ఆ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు చూడండి. అంటే శాస్త్రవేత్తల కోసమే ఆ లెసన్ ఇచ్చారా అన్నట్టు ఉంటుంది. దాంట్లో కోడింగ్ ద్వారా చాలా శాస్త్రవేత్తల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఒకసారి చూస్తే చాలు, మీకు ఇందులో చాలా శాస్త్రవేత్తలు ఈజీగా గుర్తుండిపోతారు. ఒకసారి చూడండి. ఈరోజు లైవ్లు అయితే లేవు, జస్ట్ వీటిని చూసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఒకసారి చూడండి. జీవశాస్త్రవేత్త అంటే ఇంటర్మీడియట్ లైవ్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు మీకు బాగా ఈజీ అవుతుంది. ఇది చూసుకోవడానికి బాగుంటుందని వీడియో చేశాను ఈరోజు. తర్వాత 45 డేస్ ప్రోగ్రామ్ కూడా అన్లాక్ చేస్తున్నారు ఈరోజు విద్యార్థి యాప్లో. దాంట్లో కూడా మీరు ఎగ్జామ్ రాసుకున్నప్పుడు ఇది ఒకసారి చూసి అక్కడ ఎగ్జామ్ రాయండి, బాగుంటుంది, మీకు ఈజీ అవుతుంది. ఒకసారి చూడండి. జీవశాస్త్ర పిత అరిస్టాటిల్. మనకి ఇదైతే ఈజీగానే తెలుసులే. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరంటే అరిస్టాటిల్. అంటే బయాలజీ స్టార్టింగ్ ఎవరితో స్టార్ట్ అయింది అంటే అరిస్టాటిల్తో స్టార్ట్ అయింది, ఓకేనా? నెక్స్ట్ అది ఈజీయేలండి, జస్ట్ పెట్టాను. ద్వినామీకరణ విధానాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు అంటే గాస్పర్డ్ బాహిన్. అంటే ద్వినామీకరణ అనగానే మనకి లిన్నేయస్ వస్తుంది, కానీ మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు అంటే గాస్పర్డ్ బాహిన్. అది ఎలా గుర్తెట్టుకుంటారంటే విస్పర్డ్. గాస్పర్డ్ అంటే విస్పరింగ్ అంటే ఏంటి? మర్మరింగ్, స్లోగా మాట్లాడుకోవడం, అంటే ఇన్నర్గా మాట్లాడుకోవడం. సో అంతర్గతంగా ఒక పేరు, విస్పర్డ్గా ఒక పేరు, అండ్ బాహ్యంగా ఒక పేరు అని గుర్తుపెట్టుకోండి. విస్పర్డ్, బాహిన్, ఒక నేమ్ రెండు నేమ్లు కదా. సో ద్వినామీకరణ రెండు పేర్లు అన్నట్టు గుర్తుంటుంది. ద్వినామీకరణ గాస్పర్డ్ బాహిన్. జస్ట్ 2-3 సార్లు అనుకోండి, గుర్తుండిపోద్ది. తర్వాత వాడుకలోనికి తెచ్చింది బైనామినల్ నామెన్క్లేచర్ని వాడుకలోనికి తెచ్చింది, ద్వినామీకరణ విధానాన్ని వాడుకలోకి తెచ్చింది లిన్నేయస్. ఓకే, గాస్పర్డ్ బాహిన్, లిన్నేయస్. డిస్కవరీ ఆఫ్ ద సెల్ అంటే కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. ఇది ఎలాగా గుర్తుంటుంది. ఇతను రాసిన బుక్ మైక్రోగ్రాఫియా బుక్. మొట్టమొదటి సెల్ని హుక్ వేసి పట్టుకున్నాడు, మొట్టమొదటి కణాన్ని హుక్ వేసి పట్టుకున్నాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ హుక్. నెక్స్ట్ మొట్టమొదటి బ్యాక్టీరియాలను లివింగ్ కండిషన్లో చూసినవాడు. అంటే బ్రతికి ఉన్న స్థితిలో, సజీవ స్థితిలో బ్యాక్టీరియాలను మొట్టమొదట పరిశీలించినోడు యాంటోనీ వాన్ లూవెన్హుక్. అంటే లివింగ్ కండిషన్లో రియాతో బయట తిరగడం అన్నట్టుగా, అంటే లీవెన్ హుక్ అనమాట. రియా అంటే ఇక్కడ ఏం కాదు, బ్యాక్టీరియా. లివిన్ కండిషన్ అంటే ఇప్పుడు జనరేషన్లో ఉంటున్నారు కదా, ఆడమ్మగా కలిసి ఏదో లివిన్ కండిషను, అట్లాగే లివిన్ కండిషన్లో రియాతో బయట తిరగడం అన్నట్టుగా గుర్తుపెట్టుకుంటే బ్యాక్టీరియాలో రియా. లివిన్ అంటే లివిన్ కండిషన్, అంటే బ్యాక్టీరియాని కనిపెట్టింది ఎవరంటే లీవెన్ హుక్ అని గుర్తొస్తుంది. కానీ లివిన్ కండిషన్లో సజీవ స్థితిలో చూసిన వాళ్ళు ఎవరు అంటే మన గుర్తుకు రాకపోవచ్చు. అందుకని ఇక్కడ స్పెషల్గా చెప్పాను, లేకపోతే ఇంత కోడింగ్ అవసరం లేదు దీనికి. లివిన్ కండిషన్లో రియాతో బయట తిరగడం అంటే బ్యాక్టీరియాని లివిన్ కండిషన్లో చూసిన వాడు లీవెన్ హుక్ అని గుర్తుంటే చాలు, ఓకే. లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించిన వారు లిన్నేయస్. అంటే లైంగిక లింగత్వం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లిన్నేయస్ లింగము చేశాను. లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించింది. ఇక్కడ ద్వినామీకరణ విధానాన్ని వాడుకలోనికి తెచ్చింది లిన్నేయస్సే. తర్వాత లైంగిక వర్గీకరణ వ్యవస్థని అంటే క్లాసిఫికేషన్లో లైంగికత్వాన్ని బట్టి, సెక్స్ని బట్టి, సెక్సువల్ అంటే మేల్ ఫీమేల్ని బట్టి వర్గీకరణ చేసింది లిన్నేయస్ అనమాట. లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించింది లిన్నేయస్, ఓకే. నెక్స్ట్ అంటే లైంగికత్వం లిన్నేయస్, లింగం అన్నట్టు గుర్తుపెట్టుకోండి కోడింగ్. వేరుపీడనం వల్ల దారునాళాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని చెప్పింది స్టీఫెన్ హేల్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మొట్టమొదట అంటే వేరుపీడనం ద్వారా దారునాళాల లోపల ఉంటాయి కదా, దారు పోషక కణజాలం ఉంటాయి కదా, దారు ద్వారా నీరు, పోషక కణజాల ద్వారా పోషక పదార్థాలు సరఫరా అవుతాయి కదా. సో వేరుపీడనం వల్ల దారునాళాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని మొట్టమొదట చెప్పింది స్టీఫెన్ హేల్స్. ఇది ఎలా గుర్తెట్టుకుంటారంటే హేల్స్ అనగానే హెడ్ అండ్ టేల్స్ లాగా స్టీఫెన్ హేల్స్. సో స్టీఫెన్ హేల్స్ హెడ్ అండ్ టేల్స్. కాయిన్స్ పైకి ఎగరేస్తాం కదా హెడ్ అండ్ టేల్స్లో, అలాగే కాయిన్ని పైకి ఎగరేయడం లాగే ఇది కూడా కాయిన్ పైకి ఎగరేసినట్లుగా వేరుపీడనం ద్వారా నీరు అనేది పైకి ఎగబ్రాకుతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మొక్కలు ఆకుపచ్చని వాతావరణంలో విషవాయువుని గ్రహించి స్వచ్ఛమైన వాయువును విడుదల చేస్తాయని కనిపెట్టింది జోసెఫ్ ప్రీస్ట్లీ. అంటే స్వచ్ఛమైన వాయువు అంటే ఇక్కడ ఆక్సిజన్నే వస్తుంది కదా. సో మొక్కల ఆకుపచ్చని వాతావరణంలో విషవాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి
ఆక్సిజన్ విడుదల చేస్తాయని చెప్పింది జోసెఫ్ ప్రీస్ట్లీ అంటే ఆక్సిజన్ కనిపెట్టాడు కాబట్టి స్వచ్ఛమైన వాయువు అంటే ఇంకా అక్కడ ఆక్సిజన్ గుర్తుంటుంది. నెక్స్ట్ బఠానీ మొక్కలపై పరిశోధన చేసింది అనువంశిక సూత్రాలు, అలాగే జన్యుశాస్త్రవేత్త. ఇది ఎలాగా గుర్తుంటుంది? గ్రెగర్ జోహన్ మెండల్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్. ఆవరణ శాస్త్రానికి పునాదులు వేసింది హెకెల్ ఇకాలజీ అంటే ఆవరణ శాస్త్రం. సో ఇకాలజీ హెకెల్ ఒకేలా ఉంటాయి చూడండి వర్డ్స్. నెక్స్ట్ జీవ పరిణామ సిద్ధాంతం ఎవల్యూషన్ థియరీని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్. ఈస్ట్ కణాల్లో జైమేజ్ అనే ఎంజైమ్ను కనిపెట్టింది బుక్నర్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే బుక్ చదువుతూ. జియామేజ్ అంటే మొక్కజొన్న కదా, మొక్కజొన్న శాస్త్రీనామం జియామేజ్ కాబట్టి ఇక్కడ జైమేజ్ అంటే జియామేజ్ చేశాను. మొక్కజొన్న తింటూ బుక్ చదువుకుంటే బాగుంటుందని గుర్తెట్టుకుంటే బుక్నర్ గుర్తొస్తుంది. జైమేజ్ అనగానే జియామేజ్ గుర్తు రావాలి, బుక్నర్ గుర్తు రావాలి. ఓకే, బుక్ చదువుతూ జియామేజ్ అంటే మొక్కజొన్న తినడం. మ్యూటేషన్స్ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కలలో ఉత్పరివర్తనాన్ని ప్రతిపాదించింది హ్యూగో డివ్రీస్. డెఫ్ అంటే మ్యూట్ చేస్తే డెఫ్ లాగే వినిపించదు అనేసి, అంటే చెవులు వినిపించిన వాళ్ళకి మ్యూట్ లాగే అనిపిస్తుంది కదా, మ్యూట్ అంటేనే సైలెన్స్. సో డెఫ్ వాళ్ళకి మ్యూట్ లాగే ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకొని మ్యూటేషన్స్ డెవ్రీస్ని డెఫ్ చేశాను. నెక్స్ట్ అనువంశికతలో క్రోమోజోముల పాత్రను వివరించింది నట్టన్ అండ్ బవేరీ. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అంటే డిఎన్ఏ ద్వికొండల నిర్మాణాన్ని ప్రతిపాదించింది వాట్సన్ మరియు క్రిక్. అంటే మెలికలు అనమాట, హెలిక్స్ అంటే మెలికలు. సో మెలికలు క్రిక్. ఓకే, క్రిక్ మెలికలు ఈజీగా ఉంటుంది, వాట్సన్ క్రిక్. ఆర్టిఫిషియల్ జీన్ అంటే కృత్రిమ జన్యువును కనిపెట్టింది హర్గోవింద్ ఖురానా. గోవిందుడి దగ్గర ఖురాన్ అంటే ఆర్టిఫిషియల్ సెటప్ అని చెప్పొచ్చు. గోవిందుడి దగ్గర ఖురాన్ పెట్టారు అంటే గోవిందుడు ఖురాన్ చదివాడు అన్న, గోవిందుడి దగ్గర ఖురాన్ పెట్టారు అన్న అదేదో సెటప్పే కదా. గోవిందుడి దగ్గర ఖురాన్ ఎందుకు ఉంటుంది? సో ముస్లిమ్స్ దగ్గర కదా ఉంటుంది. సో గోవిందుడి దగ్గర ఖురాన్ అంటే ఆర్టిఫిషియల్ సెటప్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఖురాన్ గోవిందుడు గోవింద్ ఖురాను కృత్రిమ జన్యువు. ఆర్టిఫిషియల్ సెటప్ అంటే కృత్రిమ జన్యువు. జీన్. కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ హన్నింగ్, స్క్రూగ్, షిమకూర. నెక్స్ట్ వైట్, నిష్బ్, మహేశ్వరి. ఇంతమంది పంచారన్ మహేశ్వరి అని కూడా, మహేశ్వరి అంటే జెంట్స్ ఇతను. టెస్ట్ ట్యూబ్లో పరిస్థానిక ఫలదీకరణం పంచారన్ మహేశ్వరి అని చదువుకునే వాళ్ళం కదా, అది టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చేస్తారు. ఇదే కణజాల వర్ధనం అంటాం. టెస్ట్ ట్యూబ్ అంటే వైట్, నిష్బ్ అని గుర్తుపెట్టుకోండి. టెస్ట్ అంటే వైట్, ట్యూబ్ అంటే నిష్బ్, ట్యూబ్ ఒకలా ఉన్నాయి చూడండి. సో మహేశ్వరి అలాగో గుర్తుంటుంది మనకు, పంచారన్ మహేశ్వరి. వీళ్ళందరూ కణజాల వర్ధనం. నెక్స్ట్ ఫస్ట్ ఆక్సిన్స్ని కనుక్కుంది FW వెంట్ ఆక్సిన్స్ని కనుక్కున్నాడు. ఆక్సిజన్ వెంటనే పెట్టాలి, ఆక్సిజన్ అందకపోతే ఎవరికైనా సరే వెంటనే సప్లై చేయాలి, ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే చనిపోతాం కాబట్టి. సో వెంట్ అంటే ఆక్సిజన్ వెంటనే పెట్టాలి. కోడింగ్. శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్ల పదం లేదా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయాన్ని కనిపెట్టింది సర్ హాన్స్ క్రెబ్స్ వలయం అంటాం కదా, సిట్రిక్ ఆమ్ల వలయం అన్న క్రెబ్స్ వలయం అన్న ఒకటే. సో సిట్రిక్ ఆమ్ల పదాన్ని లేదా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అన్న ఒకటే. ఈ రెండింటిని కనిపెట్టింది క్రెబ్స్ అనమాట, హన్స్ క్రెబ్స్. యూరియేజ్ అనే ఎంజైమ్ను కనుక్కున్నది JB సమ్నర్. ఇదేమో కొంచెం కామెడీగా ఉంటుంది. సమ్మర్లో నైట్ యూరిన్ ప్రాబ్లం ఉండదు, అంటే యూరిన్కి లేచే అవసరం ఉండదు కదా నైట్ టైంలో. సో వింటర్ లాగా ఉండదు కదా. సో యూరియేజ్ అంటే యూరిన్ చేశాను నేను సమ్మర్లో, అంటే సమ్నర్ అంటే సమ్మర్లో నైట్ యూరిన్ ప్రాబ్లం ఉండదు. యూరియేజ్ ఎంజైమ్ సమ్నర్, ఈజీగా గుర్తుంటుంది. కిరణజన సమయక్రియలో కాంతి దశను కనిపెట్టింది రాబర్ట్ హిల్, రూబెన్, ఆర్నాన్, ఎమర్సన్. నలుగురు ఉన్నారు ఇక్కడ. కిరణజన సమయక్రియలో కాంతి దశని, లైట్ రియాక్షన్ కనుక్కున్నదనమాట. అంటే హిల్ పై నుండి యమ స్పీడ్తో రావడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. యమ స్పీడ్తో సూర్యుడు రావడం. ఆర్నాన్ అంటే సూర్యుడు అని గుర్తుపెట్టుకోండి. ఆర్యుడు అంటే సూర్యుడు. సో రాబర్ట్ హిల్ అంటే హిల్. నెక్స్ట్ యమ స్పీడ్తో ఎమర్సన్. నెక్స్ట్ స్పీడ్, ఓకేనా, యమ స్పీడ్తో రూబిన్ లాగా రోబా అంటూ, అంటే ఎర్రదనంతో సూర్యుడు వస్తున్నాడు అని. ఆర్యన్ అంటే సూర్యుడు, ఆర్యన్ అంటే ఆర్నాన్ అంటే సూర్యుడు. ఇలాగా నలుగురు పేర్లు ఇలా గుర్తుపెట్టుకోండి. హిల్ పై నుంచి యమ స్పీడ్తో సూర్యుడు రూబిన్ లాగా వస్తున్నాడు. రోబా అంటే రెడ్ కలర్, అంటే సూర్యోదయం రెడ్ కలర్లో ఉంటుంది కదా అలాగా. C3 వలయం
కనిపెట్టింది మాల్విన్ కెల్విన్. కెల్విన్ వలయం అంటాం కదా, మాల్విన్ కెల్విన్, బెన్సన్, బాషము, ముగ్గురు. ఓకే. C4 వలయం హచ్, స్లాక్ మామూలుగా గుర్తుపెట్టేసుకోండి ఇది. నెక్స్ట్ C4 మొక్కల కిరణజన్య సమగ్రి గురించిన పరిశోధనలు ఎవరు చేశారంటే రామ్దాస్. ఇది ఎలా అంటే 4 కాలాల వారికి రాముడే ఆదర్శ పురుషుడు. కాలాలు అంటే C, ఇక్కడ 4 కాలాలు. C4 అంటే 4 కాలాలు. 4 కాలాల వారికి రాముడే ఆదర్శ పురుషుడు. రామ్దాస్ C4 మొక్కల్లో కిరణజన్య సమగ్రి ఫోటోసింథసిస్. పరాగరేణు శాస్త్రాన్ని డెవలప్ చేసింది ఓద్ హౌస్. పోలిన్ గ్రెయిన్స్ ఓకే డెవలప్ చేసింది ఓద్ హౌస్, అంటే పేలినాలజీని. ఓద్ హౌస్ అంటే ఆ హౌస్లోకి వెళ్ళొద్దని ఓద్ హౌస్. ఇంకా ఉన్నారు నాయర్, రామానుజం, ముగ్గురు ఉన్నారనమాట. ఓద్ హౌస్, నాయర్, రామానుజం. ఆ హౌస్లోకి వెళ్ళొద్దని నాయన అంటే నాయన చెప్పినా వినకుండా వెళ్ళి రామ అంటూ తుమ్ముకుంటూ ఉన్నాను. పోలిన్ గ్రెయిన్స్ అంటే ఎలర్జీని కలిగిస్తాయి కదా, సో దుమ్ము కణాలు కాబట్టి ఆ హౌస్లోకి వెళ్ళొద్దు, పాడుబడ్డ హౌస్లోకి వెళ్ళొద్దని చెప్పిన తండ్రి చెప్పిన వెళ్ళి రామ తుమ్మినప్పుడు రామ అంటాం కదా, కృష్ణ రామ అంటాం, సో రామ అంటూ తుమ్ముకున్నాను అని గుర్తుపెట్టుకుంటే ఓద్ హౌస్, నాయరు, రామానుజం గుర్తొస్తుంది. వర్గ వికాస వర్గీకరణ ఓకే, దీన్ని బెస్సీ, రెండల్, హచిన్సన్, తఖ్తజన్, కాన్క్విస్ట్, ఇక్కడ 5 ఉన్నారు. ఓకేనా, వర్గ వికాస వర్గీకరణలో 5 ఉన్నారు. ఓకే, 1-2 ఆటలకి పెట్టలేదు తప్ప మిగతా అన్నిటికీ కోడింగ్తో పెట్టాను. ఈజీగా ఉంటుంది. దీంట్లో సగమైనా సరే మీరు బుక్ క్లోజ్ చేసిన వెంటనే గుర్తొస్తాయి అన్నమాట. చూడండి ఒకసారి, 1-2 సార్లు చూడండి. 3rd లెసన్ అనమాట, బాటనీ ఫస్ట్ ఇయర్లో 3rd లెసన్. ఓకే, విద్యార్థి యాప్లో 45 డేస్ ప్లాన్ కూడా ఈరోజు అన్లాక్ చేశారు, ఒకసారి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.